మేడం, హర్ష గాడు హర్ష సారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మేడం. ఎలా లిఫ్ట్ చేస్తాడు? 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? చిల్లక్కి చెప్పినట్టు చెప్పా, 50,000 లక్షం అడుగుదామని. విన్నారా? సారైనా బేరం చేయాలి కదా మేడం. పెద్ద పుడింగ్ ఒప్పుకున్నాడు. పుడింగి అంటే? మొత్తం డైలాగ్లో అదొక్కడే రిజిస్టర్ అయిందా మేడం? పుడింగ్ అంటే ఏంటి తెలియదు మేడం, ఫ్లోలో అనేసా. మళ్ళీ కాల్ చేయి. హర్షకి నేనంటే చాలా ఇష్టం, అస్సలు వదులుకోడు. గ్యారంటీయేనా మేడం? చెయ్యి, నీకే తెలుస్తుంది. హలో. సరిగ్గా గంటలో 10 లక్షలు తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాయి. చచ్చినట్టొస్తాడు. ఇది నా మీదున్న ప్రేమకి పరీక్ష. మామూలు పరీక్ష కాదు, అగ్ని పరీక్ష. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావురా? ఒక్క నిమిషం. నా నగల్ని వాడుకోరా. వద్దమ్మా. ఇంతకు ముందు నువ్వు అడిగితే నేను ఇవ్వలేదు. ఇప్పుడు నా అంతట నేనే ఇస్తున్నాను. వేరే దారి లేక ఇస్తున్నాను. ఏమనుకోకండి, మీ అనుమతి తీసుకోకుండా ఇస్తున్నాను. మైత్రిని పట్టించుకోకపోతే ఆ తప్పు మన కుటుంబం మీద మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినట్లవుతుంది. ఈ పాపాన్ని మోయడం కంటే కష్టాల్ని మోయడమే మంచిదనిపిస్తుంది. నా మనసుతో ఆలోచించే విశాలాక్షి, మన జీవితంలో ఆ నగలు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. మన ఆడపిల్ల ఆనందంగా లేకపోయినా పర్వాలేదు, పరాయి ఆడపిల్ల ఉసురు మనకొద్దు. రే హర్ష, ఆ నగలు తీసుకెళ్ళి మైత్రిని ఇంటికి తీసుకురా. నాన్న, అది ఇప్పుడు మనం వాదించుకునే సమయం కాదు, వెంటనే బయలుదేరు. తీసుకోరా. వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు. కారాపు. ఎందుకు? ఆపమని చెప్పానా? కారాపు. ఓకే. ఏ సత్య, ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను నీ మొగుడిని, క్యాబ్ డ్రైవర్ని కాదు. ఏడబడితే ఆడి కారు ఆపమని కూల్గా దిగిపోతున్నావేంది? ఏంటి నీ ప్రాబ్లం? నేను కూడా గదే అడుగుతున్నా, ఏంటి నీ ప్రాబ్లం? రాత్రిలో ఏమన్నావు? రేపు బయటికి పోయేదుంది, నా వెనకాల నువ్వు రావద్దు అన్నావు. సరే కానీ తీ, రాత్రిపూట పెళ్ళంతోని కిరికిరి ఎందుకు, ఒక నైట్ వేస్ట్ అవుతుందని సరే అని నేను తూపినా. ఇష్యూ రాత్రి సెటిల్ అయిపోయింది కదా అని పొద్దుగాల నా పాటికి నేను బయటికి పోతుంటే పనివేళ ఆపి గట్లా విడిచిపెట్టిపోతావింది అని నా వెనక తగులుకున్నావు. పోనీలే, మనసు మార్చుకున్నావేమో, మొగుని సోపతి కావాలనుకున్నావేమో అని ఎగేసుకొని నేను బయలుదేరితే సడన్ గా కారాపి నీ పాటికి నువ్వు దిగిపోతుంటే
మరి నా సంగతి ఏంది? ఏముంది, ఏదో పని మీద ఊర్ని ఉద్ధరించడానికి బయలుదేరావు కదా. నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను వెళ్తాను. ఏ ఆగు, జర్ర క్లారిటీ ఇవ్వు. లేకుంటే నా దిమాగ్ మొత్తం రోజంతా కన్ఫ్యూజన్ లో నడుస్తుంటది, బేచేని అయితుంటది. ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి ఏముంది? నిన్ను నా వెనకాలే రావద్దు అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. అందుకే వెళ్తున్నాను. మరి నన్ను రావద్దని నా వెనకాల నువ్వెందుకు వచ్చినావు? ఇంట్లో వాళ్ళు నాకు అడ్డుపడుతుంటే వేరే మార్గం లేక బయటపడ్డానికి నిన్ను అడ్డం పెట్టుకున్నాను, అంతే. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడిప్పుడే జీవిత సత్యం దిమాక్లోకి ఎక్కుతుంది. మొగుడనేటోడు తడికిలాంటోడు. కావాలనుకుంటే అవసరం పడితే పెళ్ళాం అడ్డం పెట్టుకుంటది, వద్దు అనుకుంటే పక్కకు ఒక తన్నుదన్ని తన తోవ తను చూసుకుంటది, అంతే కదా? నీకు ఎలా అర్థమైతే అలాగే చేసుకో. నన్ను విసిగించొద్దు, వెళ్ళని. అవతల నాకు చాలా పనులున్నాయి. అంటే పనులేంది నాకేనా? ఇప్పుడు నీతో వాదించే ఓపిక, టైం రెండూ నాకు లేవు. నన్ను వదిలే. అరే సత్య, జర ఉండు. ఇరిటేట్ చేయకు. కన్విన్స్ చేస్తున్నా సంపంగి. ఆల్రెడీ నా మైండ్ నీతోని ట్రావెల్ చేయనీకి కమిట్ అయింది. రెక్కలిప్పుకొని జర్నీ కూడా షురూ చేసింది. సడన్ గా నోటికాడ జిలేబీ గుంజుకుంటా అంటే ఎట్లా ఊకుంటుంది చెప్పు? గిలగిల కొట్టుకోదా? ఇప్పుడేమంటావు? నా జిలేబీ నాతోనే ఉండాలి, నేనెప్పుడు నీ పక్కనే ఉండాలి. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. గదే డ్రైవింగ్. ఇలా వెంట పడుతున్నాడేంటి? క్రిష్ పక్కనుంటే నా పని ఎలా అవుతుంది? బాగా సోంచాయించుకో. గదేదో అంటారు కదా, టేక్ యువర్ ఓన్ టైం. గది నాకేం అర్జెంట్ లేదు. సుందరి నేనేను అంట, చూడని నీలో నన్నంట. సంపంగి, నీకు ఒక మాట చెప్పాలనా? నేను ఇంట్లో బయలుదేరింది ఏదో పని మీద పోనీ కాదు, నిన్ను ఫాలో గానీకి. పక్క నుండి నువ్వు నా మంచి చెడ్డలు చూసుకుంటున్నప్పుడు నీ వెనకనే ఉంటూ నీ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత మొగుడుగా నా మీద ఉంటది కదా. క్రిష్ నాతో రావాలని కమిట్ అయినట్టున్నాడు. వెనక్కి వెళ్ళిపోదామంటే నా మీద అనుమానం వస్తుంది. ఏదైతే అది అయింది, ముందుకే వెళ్తాను. కార్ స్టార్ట్ చేయి. ఓకే, ఎక్కడికి పోవాలి? నేను డైరెక్షన్స్ చెప్తా, ఎందుకు ఏంటి అని అడగకుండా కార్ డ్రైవ్ చేయి. ఓకే? అంటే వేరే ఇంకేమైనా అడగచ్చు కదా. నోరు చెవులు మూసుకొని నా పక్క నుండు, అంతే. నిన్ను చూస్తుంటే పాతకాలం సినిమాలు ఉంటాయి కదా, రౌడీ రాణి, రివాల్వర్ రాణి, దెబ్బకి ఠా, దొంగల ముఠా, గీ సినిమా పేర్లన్నీ ఆదికొస్తున్నాయి. ఒక్కటైతే సమజైతుంది, ఎవరికో గాని నీ చేతిలా మూడినట్టే అనిపిస్తుంది. ఎవరికో కాదు క్రిష్, మీ బాపుకే. ఎవరికో గాని మంచి రోజులు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరికో కాదు, మనకే. నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నీ పక్కనే ఉంటూ నువ్వు చెప్పినట్లే ఇంటా, ఏం జరిగినా మన మంచికే అనుకుంటా. మరింకా స్టార్ట్ చేయమంటావా? డ్రైవింగే కదా, స్టార్ట్ చేయి. రా, ఎక్కు. నిన్ను పక్కన పెట్టుకొని నీ గురించే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సంపంగి, ఏందిది? బూత్ బంగ్లా లెక్కుంది. కాదు, మెటర్నిటీ హాస్పిటల్. ఏ ఏంటా చూపు? సమజైంది సంపంగి. ఏం సమజైంది? ఏ ఏంటా సౌండ్? చిల్లిపి. నా నోటితో చెప్పించాలని చూస్తున్నావులే దొంగ. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను తండ్రి అవుతున్నట్లే కదా.
ఈ పెద్ద మనిషికి ఇలా అర్థమైందా? పరీక్ష చేయించుకునేకే వచ్చినవులే. ఇంత పెద్ద శుభవార్త చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినావు? ముందు కారు ఎక్కువ చెప్తా. ఏయ్, ఎందుకు? నేనంత పిసినారు అని అనుకుంటున్నావా? నిన్ను ఇంత చిన్న హాస్పిటల్కి తీసుకురానికి. నా సంపంగి ప్రెగ్నెంట్ అయిందంటే అదేమన్నా చిన్న ముచ్చట్నా? నిన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతా, టెస్ట్ చేయిస్తా, పద. ఏ ఆగు, అంత లేదు. అంత లేకపోయినా కొంతైనా ఉంటుంది కదా. ఇంకా ఆపుతావా? నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు.